సార్ ఇక్కడ కూటమిలో ఉన్న సార్ మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్. మాకు గౌరవించకపోతే పోయారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది. మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్లో కూడా మా భీమిలి నియోజకవర్గంలో ఫోటోలు లేక నెట్టడం ఏమనంటే తోటలో తప్పు అయిపోయింది అధికారులు చెప్పడం. కోపు చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలైనట్టే ఉన్నది. ఇన్నరా తను ఏం చెప్తున్నాడు? పేరుకే కూటమి ప్రభుత్వం గాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు జనసేన కార్యకర్తలకు కనీస మర్యాద లేదట. మాకు లేకుంటే మాయ గాని మా పార్టీ పెద్ద, రాష్ట్రానికి రెండో పెద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మర్యాద లేకుంటే ఎట్లా అని బాధను దిగమింగుకున్నారు పవన్ ఫ్యాన్స్. విశాఖ జిల్లా భీమిలిలో పెట్టిన గిరిజాల హౌసింగ్ మీటింగ్ కు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిండ్రట. అయితే దాంట్లో దేశ ప్రధానమంత్రి మోడీ ఫోటో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవట. చల్ అట్లా ఉండకుంటుంటది, మేము సర్కార్లో లేమా అని లొల్లికి దిగిండ్రు జనసేన కార్యకర్తలు. టీడీపీ పార్టీలను దొరకబట్టి అక్కడనే నిలదీసిండ్రు. ఏమనుకుంటారు మా లీడర్ అంటే, ఏమనుకుంటారు మా క్యాడ్ అంటే అన్నట్టు ఊగిపోయినరు. ఎవ్వలతో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దనుకున్నారో ఏమో టీడీపీ కార్యకర్తలు. ఏంబట్టే తప్పైందని మోడీ ఫోటోలు, పవన్ కళ్యాణ్ ఫోటోలు తీసుకొచ్చి ఫ్లెక్సీలకు అతికిచ్చిండ్రు. అప్పుడు గాని పవన్ ఫ్యాన్స్ కోపం సల్లారలేదు. అయితే అప్పటితో నూకోకుండా ఇంకోసారి ఇట్లా జరగొద్దని కూడా గట్టిగానే చెప్పిండ్రట టీడీపోలకు. ఇంతకు ముందు చాలా సార్లు ఇట్లనే చేసి ఆ తప్పును సర్కార్ ఆఫీసర్ల మీదేసి తప్పించుకున్నారు. ఇట్లా చేసుడు పద్ధతి కాదని కోపానికి వచ్చిండ్రు. గ్రౌండ్ లెవెల్ ఇట్లుంటే మరి పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడో, ఎంత తిప్పలైనా కూటమి ప్రభుత్వంతో కూడి నడిచి పాలన చేయాలని అనుకుంటున్నాడో, లేకుంటే ఎన్నికల నాటికి ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు చేస్తాడో చూడాలి. ఏమనుకుంటున్నావు మరి?